హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం అవార్డ్స్ అండ్ హానర్స్ కంప్లీట్ మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే కంప్లీట్ అవార్డ్స్ అండ్ హానర్స్ ఉన్నాయో ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ చేయబోతున్నాం. సో దట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీఏ కానీ లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయిన ఎస్ఎస్సికే కానీ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ యొక్క టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వన్ షాట్లో ఈ యొక్క టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ అట్లీస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్ని ఈరోజు మనం కంప్లీట్గా కవర్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాజ్ కండక్టెడ్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్గా మనకి 56th ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఇఫీ వాజ్ బిన్ కండక్టెడ్ అనమాట. ఈ ఇఫీ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే మనకి గోవాలో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో గోవాలో మనకి ఇఫీ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే లాస్ట్ వీక్ అంటే 20th నవంబర్ నుంచి 28th నవంబర్ వరకు ఈ యొక్క ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి అంటే కన్వర్జెన్సీ ఆఫ్ క్రియేటివిటీ and technology. Convergency of creativity and technology is the theme for International Film Festival which was been conducted in Goa అనమాట. అండ్ ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్లో ద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్కి అంటే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్కి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది కాల్డ్ ఎస్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనమాట. అండ్ ఈ అవార్డు వచ్చేసి మనకి వియట్నాంకి చెందిన ఒక ఫిల్మ్కి కాను అంటే స్కిన్ ఆఫ్ యూత్ అంటే ఈ యొక్క స్కిన్ ఆఫ్ యూత్ వచ్చేసి మనకి వియట్నాం కంట్రీకి చెందింది అనమాట. సో ఈ యొక్క బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ అంటే ద గోల్డెన్ పీకాక్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ వచ్చేసి మనకి వియట్నాంకి చెందిన స్కిన్ ఆఫ్ యూత్ అనే ఒక ఫిల్మ్కి రావడం జరిగింది అనమాట. అంటే దీంట్లో మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది విత్ ఏంటి అంటే మనకి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనమాట. అండ్ ఈ యొక్క అవార్డు వచ్చేసి మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్ వచ్చేసి మనకి ద బ్లూ ట్రయల్ అండ్ ది క్లోజింగ్ ఫిల్మ్ వచ్చేసి మనకి ఏ యూస్ఫుల్ గోస్ట్. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే మనకి గోవాలో జరిగింది. థీమ్ వచ్చేసి కన్వర్జెన్సీ ఆఫ్ క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ. అండ్ గోల్డెన్ పీకాక్ అవార్డు ఎవరికి రావడం జరిగింది అంటే వియట్నాంకి చెందిన స్కిన్ ఆఫ్ యూత్ అనే ఫిల్మ్కి రావడం జరిగింది. అండ్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి మనకి రజనీకాంత్ గారికి రావడం జరిగింది. అండ్ ఓపెనింగ్ ఫిల్మ్ ఏమో ద బ్లూ ట్రయల్ అండ్ క్లోజింగ్ ఫిల్మ్ ఏమో ఏ యూస్ఫుల్ గోస్ట్ అనమాట. Next question, which city was recognized by UNESCO as City of Gastronomy for its rich culinary heritage? City of Gastronomy and UNESCO రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క అవార్డ్ మెయిన్గా అక్కడున్న క్యూజిన్కి అంటే అక్కడున్న ఫుడ్కి రావడం జరుగుతుంది అనమాట. సో లక్నోకి చెందిన అవధి క్యూజిన్కి ఈ యొక్క అవార్డ్ అంటే ఈ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ లాగా గుర్తించడం జరిగింది బై యునెస్కో అనమాట. ఇంతకు ముందుకు ఈవెన్ మన హైదరాబాద్కి కూడా రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2022. సో ఈ 2022లో హైదరాబాద్ వాజ్ ఆల్సో బీన్ రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ ది సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ. అండ్ నౌ ఇప్పుడు ప్రజెంట్ మనకి లక్నోని కూడా యునెస్కో హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ది సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ఫర్ ఇట్స్ రిచ్ క్యూజిన్ అనమాట. అక్కడున్న క్యూజిన్ అక్కడున్న లోకల్ ఫుడ్కి గాను ఈ యొక్క అవార్డ్ అనేది రావడం జరిగిందనమాట. So next question, which state ranked first in 6th National Water Awards for 2024? National Water Awards అనేవి మెయిన్గా ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ స్టేట్స్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ కోసం అని చెప్పేసి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, అంటే వాటర్ కన్జర్వేషన్ కోసం ఎలాంటి మెరుగైన స్టెప్స్ తీసుకున్నారు అని చూసి దాని బేసిస్ బట్టి మనకి ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మెయిన్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డిపార్ట్మెంట్ అండ్ గంగా రెజర్వేషన్ వీళ్ళందరూ కలిసి మనకి ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఇయర్కి గాను మనకి మహారాష్ట్ర వచ్చేసి మహారాష్ట్ర వాజ్ బిన్ టాప్డ్ ఇన్ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనమాట. అండ్ సెకండ్ పొజిషన్లో మనకి గుజరాత్ ఉంది అండ్ థర్డ్ పొజిషన్లో మనకి హర్యానా ఉందన్నమాట. సో నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎవరు ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజర్వేషన్. అండ్ ఇది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా వాటర్ కన్సర్వేషన్, గ్రౌండ్ వాటర్ కన్సర్వేషన్ ఏ స్టేట్స్ అయితే బెటర్గా చేస్తాయో, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏ స్టేట్స్ అయితే బెటర్గా చేస్తాయో ఆ స్టేట్స్కి మెయిన్గా ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట.
Next question, MS Swaminathan Award 2025 for Food and Peace was given to whom? MS Swaminathan, who is also called as the father of Green Revolution. మన గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ఇన్ థర్డ్ 5-year ప్లాన్లో మనకి గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. సో దట్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెంచడానికి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది కదా. సో ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ అంటే ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్గా ఫుడ్ అండ్ పీస్ కోసం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ ఎవరికి రావడం జరిగింది అంటే డాక్టర్ ఎడిన్లా నైజీరియాకి చెందిన వ్యక్తి అనమాట. తను ఒక నైజీరియన్ ప్రొఫెసర్ అనమాట తను. సో తనకి ఈ ఇయర్ 2025కి గాను ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేది రావడం జరిగింది. Next question, who has been crowned with Miss Universe 2025? Miss Universe 2025 ఎవరికి రావడం జరిగింది ఈసారి? మిస్ యూనివర్స్ 2025 వచ్చేసి మనకి ఫాతిమా బాష్కి రావడం జరిగింది అనమాట. దీని ఒక మెక్సికన్ అమ్మాయి అనమాట. సో షీ హ్యాస్ బీన్ గాట్ మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ మెయిన్గా అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకి ఫాతిమా బాష్ హూ బిలాంగ్స్ టు మెక్సికన్, తనకి ఈ యొక్క ఎంఎస్ యూనివర్స్ అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. అండ్ మనకి మిస్ యూనివర్స్ ఇండియాకి వచ్చేసి మనకి మనికా విశ్వకర్మ హెస్ గాట్ మిస్ యూనివర్స్ ఇండియా అనమాట. అండ్ మిస్ వరల్డ్ వచ్చేసి మిస్ వరల్డ్ 2025 ఎవరికి రావడం జరిగింది? ఓపాల్ సుజాటా. అండ్ మిస్సెస్ యూనివర్స్ అంటే మెయిన్గా మ్యారీడ్ అయిన విమెనే కానీ లేకపోతే డివోర్స్ అయిన విమెనే కానీ లేదంటే విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఇందులో కంటెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మిస్సెస్ యూనివర్స్లో కంటెస్ట్ చేయడానికి అర్హులు అనమాట. సో ఈ మిస్సెస్ యూనివర్స్ ఎవరికి రావడం జరిగింది అంటే మనకి షరీ సింగ్ హ్యాస్ బికమ్ ది మిస్సెస్ యూనివర్స్ 2025 అనమాట. సో మిస్ యూనివర్స్ 2025 ఎవరు అయ్యారు అంటే ఫాతిమా బాష్. షీ బిలాంగ్స్ టు మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్, 2025 Booker Prize was won by whom? 2025 Booker Prize was won by David Sisley. ఈ యొక్క అవార్డు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్గా ఇది ఒక ఈ అవార్డు ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇట్ విల్ బి గివెన్ బై ది బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ అనమాట. ఇది ఒక ఇండిపెండెంట్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇన్ యూకే. సో ఈ యొక్క సంస్థ మెయిన్గా ఈ యొక్క బుకర్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ మనకి డేవిడ్ సిజ్లే గారికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది ఫర్ హిస్ బుక్ కాల్డ్ యాజ్ ఫ్లెష్ అనే బుక్ కోసం ఇతనికి ఈ యొక్క బుకర్ ప్రైజ్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ హీ బిలాంగ్స్ టు కెనడా అనమాట. Next question, who won the Kenton R. Miller Award for Innovation and Excellency in Protected Area Management in 2025? మెయిన్గా ఈ అవార్డు ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే నేషనల్ కన్జర్వేషన్లో భాగంగా ఎవరైతే మంచి గుడ్ స్టెప్స్ తీసుకుంటారో అండ్ వాళ్ళకి యాక్చువల్లీ ఈ యొక్క అవార్డు అనేది రావడం జరుగుతుంది. అంటే హూ విల్ టేక్ బోల్డ్ స్టెప్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ న్యాచురల్ అండ్ కల్చరల్ ప్లేసెస్ని న్యాచురల్ ప్లేసెస్ని ఎవరైతే చాలా బాగా స్టెప్స్ తీసుకుంటారో టు కన్జర్వ్ దట్ వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎవరికి రావడం జరిగింది అంటే కజరింగా నేషనల్ పార్క్ ఫీల్డ్ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సోనాలి ఘోష్ గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. షీ ఈజ్ ది డైరెక్టర్ ఫర్ కజరింగా నేషనల్ పార్క్ ఫీల్డ్ అనమాట. షీ హ్యాస్ ఎగ్జాంపులరీ మేడ్ ఇన్నోవేటివ్ స్టెప్స్ అనమాట ఫర్ కన్సర్వింగ్ ది నేషనల్ పార్క్. సో దానికి గాను అందుకు గుర్తించి ఈ యొక్క అవార్డు అనేది తనకి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్, హూ వాజ్ posthumously honored with PV Narasimha Rao Award for Economics. PV Narasimha గారు హీ వాజ్ ఆల్సో ఏ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. తిను మనకి ఎల్పిజి మోడల్ కూడా తీసుకురావడం జరిగింది కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మనకి 1991లో ఎల్పిజి మోడల్ని తీసుకురావడం జరిగింది. అది ఎవరు తీసుకురావడం జరిగింది అంటే మనకి పివి నరసింహారావు గారే తీసుకురావడం జరిగింది. నేను ఒక గొప్ప ఎకానమిస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ అవార్డు అంటే పివి నరసింహారావు అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది అనమాట.
సో మన్మోహన్ సింగ్ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ ఎకానమిస్ట్ అనమాట. సో మెయిన్గా ఎకానమీ రంగంలో ఎవరైతే ఎక్సెల్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ 2025కి గాను ఈ యొక్క అవార్డు వచ్చేసి మనకి మన్మోహన్ సింగ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఏ పాస్టమస్ అవార్డ్ అనమాట. పాస్టమస్లీ ఈ యొక్క అవార్డు అనేది పివి నరసింహారావు గారి అవార్డు మనకి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు గారి యొక్క శిష్యుడు అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ఇయర్ మనకి మన్మోహన్ సింగ్ గారికి పివి నరసింహారావు అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ వాజ్ వన్ బై హూమ్? మనకి సునీల్ అమృత్కి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది ఫర్ ది బుక్ కాల్డ్ ఎస్ ద బర్నింగ్ ఎర్త్ అనే ఒక బుక్కి గాను తనకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది అనమాట. విజ్ఞాన్ రత్న అవార్డ్ 2025 ఇస్ గివెన్ టు హూమ్? విజ్ఞాన్ రత్న అవార్డు వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే ఎక్సెల్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ అవార్డు వచ్చేసి ఈ ఇయర్ మనకి జయంత్ విష్ణు నార్లికార్ గారికి రావడం జరిగిందనమాట. సో ఈ అవార్డు వచ్చేసి మనకి ఇట్ వాస్ బిన్ పాస్టమస్లీ గివెన్ అనమాట. అంటే తను చనిపోయారు, బట్ స్టిల్ ఆయన వర్క్స్ని గుర్తించి మనకి ఈ యొక్క అవార్డు విజ్ఞాన్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. తను కొన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావడం జరిగింది ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. సో అందుకే గాను మనకి విజ్ఞాన్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. విజ్ఞాన్ రత్న అవార్డు మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే ఎక్సెల్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ మనకి జయంత్ విష్ణు నార్లికార్, ఇట్ ఈస్ అన్ అవార్డ్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు హిమ్ పాస్టమస్లీ అనమాట. సో ఆయన వర్క్స్ని గుర్తించి ఈ యొక్క అవార్డు తనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సౌత్ కొరియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగున్గవా వాజ్ అవార్డెడ్ టు హూమ్? ముగున్గవా అవార్డు, గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగున్గవా అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకి డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడున్న ప్రెసిడెంట్ అంటే సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఈ యొక్క అవార్డు వచ్చేసి మనకి డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఇస్రాయల్ కంట్రీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది దట్ ఇస్రాయల్ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో ఆ యొక్క అవార్డుని కూడా వాళ్ళు డొనాల్డ్ ట్రంప్కి ఇస్తాము అని కూడా అని కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2024 అవార్డ్ ఈస్ గివెన్ టు హూమ్? మెయిన్గా ఒక గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది లేదా ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరుగుతుంది హూ హ్యాడ్ మేడ్ కాంట్రిబ్యూషన్స్ ఇంటర్నేషనల్లీ ఆర్ నేషనల్లీ ఫర్ ది పీస్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. పీస్కి కానీ పీస్ని పెంపొందించడానికే కానీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసమే కానీ ఈ యొక్క అవార్డు అనేది మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటర్నేషనల్లీ మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకి మైకేల్ బ్యాచెట్ వచ్చేసి తిను చైల్డ్ అనే ఒక కంట్రీ యొక్క చైల్డ్ అనే కంట్రీకి షీ వాజ్ ది ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో తనకి అవార్డు అంటే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డు ఎందుకు వేయడం జరుగుతుంది? మెయిన్గా ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ కోసమే కానీ లేకపోతే పీస్ని పెంపొందించడమే కానీ అలాంటి వాటికి ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి మైకేల్ బ్యాచెలెట్ గారికి ఇవ్వడం జరిగింది. షీ వాజ్ ది ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ చైల్డ్ అనమాట. అండ్ షీ హ్యాస్ ఆల్సో వర్క్డ్ యాజ్ UN హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్. UN హై కమిషనర్ హ్యూమన్ రైట్స్కి కూడా తను ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ ఇయర్ మనకి ఎవరికి ఇవ్వడం జరిగింది? మైకేల్ బ్యాచెట్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డ్ మెయిన్గా మనకి ఇంటర్నేషనల్ పీస్ని ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఇంటర్నేషనల్ పీస్ కోసం ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జినాలి మోదీ of Mumbai has received Young Earth Champions 2025 award. ఈ యొక్క అవార్డ్ మెయిన్గా అంటే యంగ్ ఎర్త్ ఛాంపియన్స్ అవార్డ్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్గా ఎన్వైరన్మెంట్ ఇన్నోవేషన్స్ ఎవరైతే తీసుకురావడం జరుగుతుందో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఎవరైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నారో అంటే కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండర్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి జినాలి మోదీ
జినాలి మోదీ గారికి ఈ యొక్క అవార్డు అంటే యంగ్ ఎర్త్ ఛాంపియన్స్ అవార్డ్ అనేది జినాలి మోదీ గారికి ఇవ్వడం జరిగింది బికాస్ షీ హ్యాస్ మేడ్ సమ్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ది ఎన్వైరన్మెంట్ అనమాట. ఇన్నోవేటివ్ కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. సో దానికి గాను షీ హ్యాస్ గాట్ దిస్ అవార్డ్. అండ్ లతా మంగేష్కర్ అవార్డు, ఇది ఒక స్టేట్ అవార్డ్ అనమాట ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఇంతకుముందు మనకి పిఎం మోడీకి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి సోనూ నిగమ్, సింగర్ సోనూ నిగమ్ గారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మ్యూజికల్ కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇట్ హ్యాస్ గివెన్ ఇట్స్ అవార్డ్ దిస్ లతా మంగేష్కర్ అవార్డ్ టు సోనూ నిగమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 34th సరస్వతి సమ్మాన్ అవార్డ్, ఇదొక లిటరేచర్ అవార్డ్ అనమాట, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ లిటరేచర్ అవార్డ్ అనమాట. సో ఈ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మనకి సాధు భద్రేష్ దాస్ గారికి ఇవ్వడం జరిగింది అనమాట ఫర్ ది బుక్ కాల్డ్ స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే బుక్కి గాను హీ హాస్ గాట్ దిస్ అవార్డ్ అనమాట. మెయిన్గా ఈ యొక్క అవార్డు వచ్చేసి మనకి లిటరేచర్ రంగంలో ఇవ్వడం జరుగుతుంది బై కేకే బిర్లా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫౌండేషన్ అవార్డుతో పాటు ఒక 15 lakhs ఆఫ్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే సాధు భద్రేష్ దాస్ గారికి ఇవ్వడం జరిగింది ఫర్ ఎ బుక్ కాల్డ్ స్వామినారాయణ సిద్ధాంత సుధా. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్. ఇది ఇండివిజువల్కి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి అయినా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డు వచ్చేసి మెయిన్గా మనకి 23rd January ఇవ్వడం జరుగుతుంది ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఈ యొక్క అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకి INCOIS అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క సెంటర్ ఎక్కడుంది అంటే మనకి తెలంగాణలోనే ఉంది. అండ్ ఈ సెంటర్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా సునామీ అలర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 10 minutesకి ఒక అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఆల్సో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ యొక్క INCOIS అనేది అలార్మ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ సునామీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2023 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ గోయింగ్ టు బి రిసీవ్డ్ బై హూమ్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసి సినిమా రంగంలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. సో ఈ ఇయర్ మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి రావడం జరిగింది అంటే కేరళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. ఈ మోహన్ లాల్ గారికి నాట్ ఓన్లీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, హీ వాస్ ఆల్సో రిసీవ్డ్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. అండ్ ఈ ఇయర్ తనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ ఈ అవార్డు ఎప్పుడు ప్రజెంట్ చేయడం జరిగింది అంటే మనకి సెప్టెంబర్లో నేషనల్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఆ నేషనల్ అవార్డ్స్లో ద్రౌపది ముర్ము గారు షీ హ్యాస్ ప్రెజెంటెడ్ దిస్ అవార్డ్ కాల్డ్ ఎస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ టు మోహన్ లాల్ గారు ఇన్ ది 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఇవ్వడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ ఎవరికి రావడం జరిగిందంటే మిథున్ చక్రవర్తి హ్యాస్ సెక్యూర్డ్ దిస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లాస్ట్ ఇయర్ అనమాట. అండ్ ఈ ఇయర్ అంటే 2024కి గాను మనకి మోహన్ లాల్ గారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా. సో ఈ యొక్క అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ లాగా మనకి 12th ఫిల్మ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్ 12th ఫిల్మ్ అనే ఫిల్మ్కి ఈ యొక్క బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ లాగా ఇవ్వడం జరిగింది, అంటే నేషనల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి మనకి షారూక్ ఖాన్, ఎట్ ద సేమ్ టైం విక్రాంత్ మెస్సీ ఇద్దరికి రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ ఒకటి వచ్చేసి షారూక్ ఖాన్ ఫర్ ద మూవీ కాల్డ్ జవాన్ అండ్ విక్రాంత్ మెస్సీ వచ్చేసి ఫర్ ద మూవీ కాల్డ్ 12th ఫెయిల్ అనమాట. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మనకి రాణి ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది ఫర్ ద ఫిల్మ్ కాల్డ్ ఎస్ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సుదీప్టు సేన్, కేరళ స్టోరీ అనే మూవీ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ సుదీప్టు సేన్ గారికి బెస్ట్ డైరెక్టర్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఏది అంటే రాకీ और रानी की प्रेम कहानी was been selected as the wholesome entertainment film అనమాట. సో మనకి ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి 12th ఫెయిల్, యాక్టర్ వచ్చేసి మనకి షారూక్ ఖాన్ ఫర్ ద మూవీ కాల్ జవాన్ అండ్ విక్రాంత్ మెస్సీ ఫర్ ద మూవీ కాల్ 12th ఫెయిల్. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మనకి రాణి ముఖర్జీ ఫర్ ద ఫిల్మ్ కాల్డ్ యాజ్ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే.
రెమోన్ మెగసెసీ అవార్డ్ 2025. ఈ యొక్క అవార్డ్ వచ్చేసి మెయిన్గా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏషియన్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ అని కూడా అంటారనమాట, విచ్ ఈస్ గివెన్ ఫర్ ది పీపుల్ హూ హ్యావ్ ఎగ్జాంపులరీ వర్క్డ్ ఇన్ గవర్నమెంటే కానీ, పబ్లిక్ సర్వీస్ ఇవ్వడమే కానీ, లీడర్షిప్లో కానీ, కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేయడం జరిగిందో ఏషియాలో, సో వాళ్ళకి ఈ యొక్క అవార్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో రెమోన్ మెగసెసీ అవార్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏషియా నోబెల్ ప్రైజ్ అనమాట. మెయిన్గా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే పబ్లిక్ సర్వీస్లో కానీ, లీడర్షిప్లో కానీ, లేదంటే కమ్యూనిటీ సర్వీస్ ఎవరైతే ఎక్సెల్ అయ్యారో, ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేశారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇండియాకి చెందిన ఒక ఎన్జిఓ కాల్డ్ as ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండర్ అనే ఒక ఎన్జిఓకి ఈ యొక్క అవార్డు రెమోన్ మెగసెసీ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ దీన్ని నడిపించేది ఎవరు అంటే సఫీన్ హుస్సేన్ అనమాట. అండ్ మాల్దీవ్స్కి చెందిన షహీనా అలీ హ్యాస్ ఆల్సో వన్ దిస్ రెమోన్ మెగసెసీ అవార్డ్ ఫర్ హర్ ఎన్వైరన్మెంటల్ వర్క్. ఎన్వైరన్మెంట్ కోసం అని చెప్పి తన యొక్క కాంట్రిబ్యూషన్స్ని గుర్తించి ఈ యొక్క అవార్డు తనకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఫ్లవియోనా ఆంటోనియా ఎల్ అనమాట, తిను వచ్చేసి మనకి ఫిలిప్పీన్స్కి చెందిన వ్యక్తి అనమాట. సో షీ హ్యాస్ ఆల్సో గాట్ దిస్ రెమోన్ మెగసెసీ అవార్డ్ అనమాట. మెయిన్గా ఈ అవార్డు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే పబ్లిక్ సర్వీస్ ఎవరైతే బెస్ట్ మంచిగా పబ్లిక్ సర్వీస్ చేసినారో, కమ్యూనిటీ సర్వీస్ చేసినారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అవార్డుని ఏషియా నోబెల్ ప్రైజ్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. అండ్ రిమెంబర్ ఇండియా నుంచి ఒక ఎన్జిఓకి రావడం జరిగింది కాల్డ్ as ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండర్ అనే ఎన్జిఓకి కూడా రెమోన్ మెగసెసీ అవార్డు అనేది రావడం జరిగింది ఈ ఇయర్ 2025. నెక్స్ట్ క్వశ్చన్, గీతాంజలి శ్రీ విన్స్ పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ ఫర్ ఓషన్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్. పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఏదైనా డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తను వచ్చేసి వన్స్ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ అనే ఒక నావెల్ని, ఒక షార్ట్ స్టోరీని షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అనమాట. గుర్తుపెట్టుకోండి, షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ది వన్స్ ఎలిఫెంట్స్ లీవ్డ్ హియర్ అనే ఒక షార్ట్ స్టోరీ షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్. తను వచ్చేసి రాయడం జరిగిందనమాట. పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్స్ ఆర్ బిన్ గివెన్ బై ఇంగ్లీష్ పెన్ యూకే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫర్ మెయిన్లీ ఆథర్సే కానీ, ట్రాన్స్లేటర్సే కానీ, లేకపోతే పబ్లిషర్స్కి కానీ ఇవ్వడం జరుగుతుంది అవార్డు అనమాట. అండ్ ఇది ఒక అవార్డ్ వచ్చేసి మెయిన్గా షీ వాస్ బీన్ తనకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే షీ హ్యాస్ రిటన్ ఏ షార్ట్ స్టోరీ కాల్డ్ as వన్స్ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్. అండ్ ఈ అవార్డు వచ్చేసి ఈ యొక్క నావెల్ని, ఈ యొక్క షార్ట్ స్టోరీని హిందీలోకి కూడా ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బై హూమ్ అంటే డైజీ రాక్వెల్ గారు హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇనీషియల్గా మనకి హిందీలో రాయడం జరిగింది. ఎవరు రాయడం జరిగింది అంటే గీతాంజలి శ్రీ హ్యాస్ రిటన్ వన్స్ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ అనే షార్ట్ స్టోరీని హిందీలో రాయడం జరిగింది. అండ్ దానికి గాను షీ హ్యాస్ గాట్ పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ అనమాట. అండ్ ఈ వన్స్ ఎలిఫెంట్స్ లీవ్డ్ హియర్ అనే షార్ట్ స్టోరీని హిందీ నుంచి మనకి ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇట్ వాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ బై డైజీ రాక్వెల్. అండ్ ఈ యొక్క అవార్డ్స్ ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఇట్ విల్ బీ గివెన్ బై ఇంగ్లీష్ పెన్ విచ్ ఈస్ బేస్డ్ ఇన్ యూకే అనమాట. మెయిన్గా ఆథర్స్కి, ట్రాన్స్లేటర్స్కి, పబ్లిషర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే హూ హ్యావ్ డన్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ది పాపులేషన్ని పెంచడంలో కానీ, లేకపోతే బ్యాలెన్స్డ్ పాపులేషన్ ఉండడంలో కానీ, లేకపోతే రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్లో ఎవరైతే అవేర్నెస్ పెంచారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ ఎవరికి రావడం జరిగిందంటే వర్షా దేశపాండే షీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర అనమాట. తనకి ఈ ఇయర్ అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్ అనేది రావడం జరిగింది అనమాట. బికాస్ షీ హ్యాస్ వర్క్డ్ ఫర్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ కోసం అని చెప్పి తను వర్క్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ ఆల్సో వర్క్డ్ ఫర్ ప్రివెంటింగ్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనమాట. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా తను అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి గాను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్ అనేది తనకి అంటే వర్షా దేశపాండే గారికి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డ్ తిను వచ్చేసి మనకి మహారాష్ట్రకి చెందిన వ్యక్తి అనమాట. మెయిన్గా పాపులేషన్ బ్యాలెన్స్గా ఉండడానికి కానీ, లేకపోతే రిప్రొడక్టివ్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంచిన వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి వర్షా దేశపాండే గారికి రావడం జరిగిందనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 అవార్డ్స్ అనమాట. ఈ అవార్డ్స్ ఎవరు ఇవ్వడం జరిగిందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క అవార్డులో మెయిన్గా మోర్ దెన్ 10 lakh పాపులేషన్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇండోరే కానీ, సూరతే కానీ, ముంబై, విజయవాడ 4 cities ఉన్నాయన్నమాట. మోర్ దెన్ 10 lakhs. ఈ 4 cities కూడా మనకి ఫస్ట్ పొజిషన్లో మనకి ఇండోర్ ఉంది, మధ్యప్రదేశ్కి చెందిన ఇందోర్. సెకండ్ పొజిషన్లో సూరత్, గుజరాత్కి చెందిన సూరత్. అండ్ నావీ ముంబై వచ్చేసి మనకి మహారాష్ట్రకి చెందింది. అండ్ విజయవాడ 4th పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి చెందింది అనమాట. సో ఫస్ట్ 4 places మోర్ దెన్ 10 lakhs ఎవరికి రావడం జరిగిందంటే ఇందోర్, సూరత్, నావీ ముంబై అండ్ విజయవాడ. 3 lakhs to 10 lakhs అన్న పాపులేషన్లో వచ్చేసి మనకి నోయిడా, చండీగఢ్, మైసూర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ 50,000 నుంచి 3 lakhsలో వచ్చేసి న్యూఢిల్లీ, తిరుపతి అండ్ అంబికాపూర్కి రావడం జరిగింది. అండ్ 20,000 నుంచి 50,000 పాపులేషన్ ఉన్న సిటీస్ వచ్చేసి మనకి వీటా అనమాట. అండ్ లెస్ దెన్ 20,000 పాపులేషన్ వచ్చేసి మనకి పంచగని అనే ఒక ప్లేస్కి సూపర్ లీగ్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో లెస్ దెన్ 20,000 పాపులేషన్ ఉన్న దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్సో సెక్యూర్డ్ ది అవార్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ శహర్ అవార్డ్స్. స్వచ్ఛ శహర్ అవార్డ్స్ వచ్చేసి మనకి ఎవరికి రావడం జరిగింది అంటే ఫస్ట్లో మనకి మోర్ దెన్ 10 lakh పాపులేషన్ ఉన్న సిటీస్లో అహ్మదాబాద్కి ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి భూపాల్కి రావడం జరిగింది. అండ్ లక్నోకి థర్డ్ ప్లేస్ అనేది రావడం జరిగింది. మోర్ దెన్ 10 lakh అంటే మోర్ దెన్ 1 billion పాపులేషన్ ఉన్న సిటీస్కి. అండ్ 3 lakhs to 10 lakhs ఉన్న పాపులేషన్ ఉన్న సిటీస్కి వచ్చేసి మీరా, బయంధార్, బిలాస్పూర్, జంషెద్పూర్ ఈ 3 ప్లేసెస్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ పొజిషన్స్ అనేది రావడం జరిగింది. అండ్ 50,000 నుంచి 3 lakhs ఉన్న పాపులేషన్కి వచ్చేసి దీవాస్, కరద్, కర్నాల్ అనమాట. అంటే మెయిన్గా సిటీస్ హూ పర్ఫామ్ వెల్ అనమాట. అంటే క్లెన్లీనెస్లో కానీ, లేకపోతే శానిటేషన్లో కానీ, వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేయడం జరిగిందో వాళ్ళకి మెయిన్గా ఈ యొక్క అవార్డ్స్ స్వచ్ఛ శహర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 1 billion+ పాపులేషన్ ఉన్న సిటీస్లో అహ్మదాబాద్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో భోపాల్ ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో మనకి లక్నో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్డర్ ఆఫ్ మోస్ట్ ఏన్షియంట్ వెల్వెట్షియా మిరాబిలిస్. ఈ యొక్క అవార్డు వచ్చేసి మనకి నంబియా అనే కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. సో నంబియా ఒక ప్రెసిడెంట్ ఎవరు, నిటుంబో నంది అనమాట. నిటుంబో నంది గారు హీ హ్యాస్ అవార్డెడ్ నంబియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అనమాట. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీకి నంబియా ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే ఉందో అది ప్రెసిడెంట్ ఆఫ్ నంబియా నిటుంబో నంది గారు హీ హ్యాస్ అవార్డెడ్ దిస్ అవార్డ్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్ గ్రాండ్ కాలర్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదర్న్ క్రాస్. గ్రాండ్ కాలర్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదర్న్ క్రాస్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఆఫ్ బ్రెజిల్ యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ అనమాట. సో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో లూయిస్ ఇనాక్షియో తిను వచ్చేసి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ త్రినిడాద్ అండ్ టొబాగో. ఇది త్రినిడాద్ అండ్ టొబాగో కూడా వాళ్ళకు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే ఉందో ఆ అవార్డ్ని వాళ్ళ అక్కడున్న ప్రెసిడెంట్ క్రిస్టిన్ కార్లా హ్యాస్ అవార్డెడ్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ద ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనా అనే ఒక కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే ఉందో సో ఆ ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అక్కడున్న ప్రెసిడెంట్ జాన్ మహామా హ్యాస్ అవార్డెడ్ ఇట్ టు ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అండ్ నెక్స్ట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్ వచ్చేసి ఇది కూడా సిప్రస్ అనే ఒక కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. సో అక్కడున్న ప్రెసిడెంట్ నికోస్ గారు ఎవరైతే ఉన్నారో నికోస్ గారు హీ హాస్ ప్రెసెంటెడ్ ఇట్స్ అంటే సిప్రస్ అనే ఒక కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ హీ హాస్ ప్రెసెంటెడ్ టు ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ మిత్ర విభూషణ వచ్చేసి శ్రీలంక ఒక కంట్రీ యొక్క హైయెస్ట్ స్టేట్ హానర్ అనమాట. సో శ్రీలంకాస్ హైయెస్ట్ స్టేట్ హానర్స్ మిత్ర విభూషణ వచ్చేసి శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అనురా కుమార
అనురా కుమార దిస్నాయక్కి ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్కి మిత్ర విభూషణ అనే ఒక అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. మిత్ర విభూషణ ఏంటి, శ్రీలంక గవర్నమెంట్ యొక్క హైయెస్ట్ స్టేట్ హానర్స్ అనమాట. సో అది మనకి శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురా కుమార హ్యాస్ గివెన్ మిత్ర విభూషణ టు ది హ్యాస్ ప్రెజెంటెడ్ మిత్ర విభూషణ టు ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. Next question, Grand Commander of Order of Star and Key of the Indian Ocean. Grand Commander Order of Star and Key of the Indian Ocean వచ్చేసి ఇది మరుటీస్ అనే ఒక కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మరుటీస్ అనే కంట్రీ ఒక అవుట్ సైడర్కి అంటే ఒక ఫారినర్కి వాళ్ళ ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు అవుట్ సైడర్ లాగా మనకి పిఎం మోడీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పిఎం మోడీ గారికి ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో పిఎం మోడీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ మరుటీస్ హైయెస్ట్ హానర్ అనమాట. అండ్ మరుటీస్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, ధరంబీర్ గోకుల్. ధరంబీర్ గోకుల్ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ మరుటీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ వచ్చేసి మనకి ఈ ఇయర్కి గాను 7 పద్మ విభూషణ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ 19 పద్మభూషణ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ 13 పద్మశ్రీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్స్ అండ్ 113 పద్మశ్రీస్లో భాగంగా 23 విమెన్కి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 23 విమెన్ అవార్డీస్ ఆర్ బిన్ రికగ్నైజ్డ్ ఫర్ దర్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. సో కంప్లీట్ పద్మ అవార్డ్స్లో ఎంతమంది విమెన్ ఉన్నారు అంటే 23 విమెన్ ఆర్ గివెన్ ది పద్మ అవార్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎంతమంది అవుట్ సైడర్స్ అంటే ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు అంటే 10 రెసిపెంట్స్. సో 10 రెసిపెంట్స్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఐస్ ఉండడం జరిగింది అనమాట. అండ్ 12 అవార్డ్స్ వచ్చేసి మనకి పాస్టమస్లీ ఇవ్వడం జరిగింది అనమాట. సో పద్మ విభూషణ్ అవార్డ్స్ ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది కదా. సో అందులో భాగంగా శ్రీ దువ్వర్ నాగేశ్వర్ రెడ్డి. సో శ్రీ దువ్వర్ నాగేశ్వర్ రెడ్డి గారు వచ్చేసి హీ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అనమాట. తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అనమాట. అండ్ తనకి గాను మెడిసిన్ ఫీల్డ్లో తనకి ఈ పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ జస్టిస్ రిటైర్డ్ జగదీష్ సింగ్ కేహార్ గారికి పబ్లిక్ అఫైర్స్ అనే ఫీల్డ్కి గాను పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ హీ బిలాంగ్స్ టు చండీగఢ్ అనమాట. అండ్ శ్రీమతి కుమధీనా రజనీకాంత్ లఖియా తిన వచ్చేసి గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. అండ్ తినకి కూడా పద్మ విభూషణ్ రావడం జరిగింది ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. సో తినకి కూడా ఆర్ట్ అండ్ ఫీల్డ్లో భాగంగా కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి తిను. సో తినకి కూడా పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ శ్రీమతి ఎంటి వాసుదేవన్ నాయర్ తిన వచ్చేసి పాస్టమస్లీ దిస్ అవార్డ్ వాస్ బిన్ గివెన్ టు హిమ్. అండ్ తినకి వచ్చేసి లిటరేచర్ రంగానికి గాను పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ హీ బిలాంగ్స్ టు కేరళ స్టేట్ అనమాట. అండ్ శ్రీ ఒసాము సుజుకి వచ్చేసి ఒక ఎన్ఆర్ఐ అనమాట. హీ బిలాంగ్స్ టు జపాన్ అనమాట. సో జపాన్ వ్యక్తి అనమాట. సో ఒక పద్మ విభూషణ్లో ఒక్క పద్మ విభూషణ్ వచ్చేసి ఒక అవుట్ సైడర్కి ఇవ్వడం జరిగింది, ఒక ఎన్ఆర్ఐకి ఇవ్వడం జరిగింది. అది ఎవరు అంటే శ్రీ ఒసాము సుజుకి. అండ్ ఇట్ వాజ్ ఎ పాస్టమస్ అవార్డ్ అనమాట. అండ్ తినకి గాను ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగానికి గాను తినకి పద్మ విభూషణ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీమతి శ్రద్ధ సిన్హా కూడా పాస్టమస్లీ ఇట్ వాస్ బిన్ గివెన్ టు హర్. అండ్ తిన వచ్చేసి మనకి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అండ్ తినకి కూడా ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆర్ట్ రంగానికి గాను తినకి అవార్డు పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే 58th and 59th జ్ఞాన్పీఠ్ అవార్డ్స్. జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చేసి లిటరేచర్ రంగంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అవార్డ్స్ అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అవార్డ్స్ లిటరేచర్ రంగంలో. సో మనకి 59th జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి రావడం జరిగింది అంటే వినోద్ కుమార్ శుక్లా గారికి 59th జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ తిన వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనమాట. అండ్ నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం నుంచి ఒకరికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది రావడం జరిగింది. అది ఎవరికి అంటే వినోద్ కుమార్ శుక్లా. అండ్ ఇది వచ్చేసి 59th జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. అండ్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి ఇద్దరికి రావడం జరిగింది. ఎవరు అంటే గుల్జార్ అండ్ జగద్గురు రాంభద్రాచార్య. వీళ్ళిద్దరికీ కూడా 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది.
నెక్స్ట్ ఎబెల్ ప్రైజ్ వచ్చేసి ఒక నోబెల్ ప్రైజ్ లాగా, మ్యాథమెటిషియన్ రంగంలో ఇది ఒక నోబెల్ ప్రైజ్ లాగా అనమాట. సో ఎబెల్ ప్రైజ్ అవార్డు అనేది ఎవరికి రావడం జరిగిందంటే జపనీస్ మ్యాథమెటిషియన్ అయిన మసాకి కషివారా గారికి ఈ ఎబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఎబెల్ ప్రైజ్ ఇస్ సిమిలర్ టు ది నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిషియన్ రంగంలో. సో ఎవరికి రావడం జరిగింది? జపనీస్ మ్యాథమెటిషియన్ అయిన మసాకి కషివారా గారికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డ్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కదా, దీన్ని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఆస్కార్ అవార్డ్స్లలో బెస్ట్ పిక్చర్ లాగా మనకి అనోరా అనే ఫిలింకి రావడం జరిగింది. బెస్ట్ పిక్చర్ వచ్చేసి అనోరా అనే ఫిలింకి రావడం జరిగింది. అండ్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఎవరికి రావడం జరిగిందంటే ఆడ్రియన్ బ్రోడీ. ఆడ్రియన్ బ్రోడీ వచ్చేసి ఫర్ ద పిక్చర్ కాల్డ్ ఎస్ ది బ్రుటలిస్ట్ అనే పిక్చర్కి గాను హీ హ్యాస్ బీన్ గాట్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ అనమాట. యాక్ట్రెస్ చూసుకుంటే మనకి మైకీ మాడిసన్కి బెస్ట్ యాక్ట్రెస్ రావడం జరిగింది, ఇది లీడింగ్ రోల్. అండ్ తినకి గాను మనకి అనోరా అనే ఫిల్మ్కి గాను రావడం జరిగింది అనమాట. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సేన్ బేకర్ వచ్చేసి హీఈస్ డైరెక్టర్ ఆఫ్ అనోరా ఫిల్మ్ ఒక డైరెక్టర్ అయిన సేన్ బేకర్కి బెస్ట్ డైరెక్టర్ లాగా రావడం జరిగింది అనమాట. సో బెస్ట్ పిక్చర్ ఏంది? అనోరా. అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చేసి ఆడ్రియన్ బ్రోడీ అండ్ ఫర్ ద ఫిల్మ్ ది బ్రూటలిస్ట్. అండ్ యాక్ట్రెస్ వచ్చేసి మైకీ మాడిసన్ ఫర్ ద ఫిల్మ్ కాల్డ్ ఇస్ అనోరా. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సేన్ బేకర్ ఫర్ ఫిల్మ్ కాల్డ్ ఇస్ అనోరా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్కి రావడం జరిగింది. అది కూడా ఒక కన్నడ లిటరేచర్లో ఉన్న ఒక వ్యక్తి కాల్డ్ ఎస్ భాను ముస్తాక్ గారికి రావడం జరిగిందనమాట. సో షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఫర్ ఎ బుక్ కాల్డ్ ఎస్ హార్ట్ ల్యాంప్. ఏ బుక్కి రావడం జరిగింది అంటే ఫర్ హర్ స్టోరీ కలెక్షన్ కాల్డ్ ఇస్ హార్ట్ ల్యాంప్ అనే ఒక స్టోరీ కలెక్షన్కి గాను తనకి బుక్కర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్కి రావడం జరిగింది. ది అవార్డ్ మార్క్స్ ద ఫస్ట్ టైం కన్నడ లాంగ్వేజ్ వర్క్ హ్యాస్ రిసీవ్డ్ ది కన్నడ లాంగ్వేజ్ వర్క్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ హానర్ అనమాట. అండ్ ఇట్ ఈస్ బిన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ కూడా. ఈ హార్ట్ ల్యాంప్ అనే ఒక కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఏదైతే ఉందో ఆ ఒక స్టోరీస్ని మనకి ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బై హూమ్ అంటే దీపా భస్తి హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ది హార్ట్ ల్యాంప్ అనే ఒక స్టోరీని షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ అనమాట. అండ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి బుక్కర్ ప్రైజ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇన్ యూకే వాళ్ళు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెయిన్గా టు రికగ్నైజ్ బుక్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ వేరే లాంగ్వేజెస్ నుంచి మనకి ఇందాక ఇప్పుడు మనం చూసుకుంటే కన్నడ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది కదా. సో అలా వేరే లాంగ్వేజ్లో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిన ఆథర్స్కే కానీ లేకపోతే ట్రాన్స్లేటర్స్కే కానీ ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ ఎవరికి రావడం జరిగింది అంటే భాను ముస్తాక్. సో కన్నడ లిటరేచర్ రంగంలో ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అవార్డ్ మార్క్స్ ద ఫస్ట్ టైం కన్నడ లాంగ్వేజ్ వర్క్ has received its prestigious international honor. వెల్ థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇందులో ఇదే కాకుండా ఇంకొకటి ఈవెన్ నోబెల్ ప్రైజెస్ అనే ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో నోబెల్ ప్రైజెస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దీస్ అవార్డ్స్ కాబట్టి సో ప్లీజ్ టు గో త్రూ దాట్ నోబెల్ ప్రైజెస్ వీడియో ఆల్సో. అండ్ సో దట్ మనకి అన్ని రివార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని అవార్డ్స్ అండ్ హానర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఒక వన్ షాట్లో కవర్ అయిపోతాయి. సో దట్ మీకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనకి ఇప్పుడు రాబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ లేకపోతే ఎస్ఎస్సికి కానీ ఈ యొక్క వీడియో అనేది మోస్ట్ యూస్ఫుల్ వీడియో అలాగా మీకు ఉంటుంది. అట్లీస్ట్ 3-4 క్వశ్చన్స్ అనేది మీరు ఈ యొక్క వీడియో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. సో అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సివిక్ అడ్డా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన దగ్గర బెస్ట్ కాంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సివిక్ అడ్డా. థ్యాంక్ యూ.